హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇంటి దగ్గర నుంచి కర్ణంగారి సెంటర్కి అయితే కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే నాగమల్లి తోట ఎస్వి రంగారావు స్టాచ్యూ ఉంది కదండి, ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే 2.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ఎలా కట్టించారు, ఇల్లు ఎంత చెప్తున్నారు అనేది వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి ఇది 218 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 30x66 అండి. ఇది సెన్స్ లో చూస్తే 4.5 సెంట్ల వరకు వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చిన మెయిన్ డోర్ అయితే చూడండి. మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా ఇంకా హైట్ అయితే ఇచ్చారండి, డబుల్ స్టెప్ అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది 8 feet హైట్ వరకు అయితే ఇచ్చారు. పక్కన అయితే ఓపెనబుల్ డోర్ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన డోర్ డిజైన్ అయితే చూడండి, చాలా మంచి డిజైన్ అయితే చేయించారు. టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వైపు చెందొచ్చి ఉత్తర వైపు చెందొచ్చి 4 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడ ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారండి. మనకి నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారండి. ఈజీగా కార్ పెట్టుకుని బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నైరుతులు ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండర్లకి టచ్ అవ్వకుండా ఇక్కడ 4 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఇదంతా కూడా 10 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్ వచ్చి 6 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా మనకి ఇక్కడ రైలింగ్ అయితే యూజ్ చేశారండి. గోడ కాకుండా రైలింగ్ అయితే యూజ్ చేశారు. అలాగే ల్యాండింగ్ కింద మనకి స్టోరేజ్ రూమ్ కింద అయితే ఇచ్చారండి. మనం ఏమైనా పెట్స్ అలాంటి ఉంటే అలాంటివి అయితే అక్కడ కట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి హౌస్ ఎలా కట్టించారన్నది. ఫ్రెండ్స్, మనకి స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయండి. వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది అపర్ణ కంపెనీ ఫ్లోర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. 10x28 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్లు అయితే ఇచ్చారండి. సీలింగ్ లైట్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి హాల్లో నార్త్ వైపు కూడా 2 విండోస్ అయితే ఇచ్చారండి. ఒక డోర్ కూడా ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉందండి. హాల్ నుంచి రైట్ సైడ్ ఎక్కడైతే టీవీ నెట్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ వర్క్ అయితే అవుతుందండి. మనకి బెడ్రూమ్స్ లో కబోర్డ్ వర్క్ అయిపోయింది, కానీ టీవీ నెట్ దగ్గర అయితే వర్క్ అయితే అవుతుందండి. ఇది కూడా కంప్లీట్ చేసి అయితే మనకు అప్ చెప్తారు. టీవీ నెట్ అయితే టోటల్ ఈ వాల్ కింద కూడా టీవీ నెట్ డిజైన్ అయితే చేయించారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ సీట్స్ అయ్యి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మన బెడ్రూమ్కి వెళ్ళే చిన్న హాచ్ కింద అయితే ఇచ్చారు. మనకి అదైతే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ కూడా చిన్న వాల్ డ్రాప్ కింద అయితే చేస్తారండి. బుక్స్ కానీ టాయ్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉందండి. సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. ఇక్కడ బెడ్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. హార్డ్వుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు కదా 2 విండోస్ అయితే ఇచ్చారండి. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మన బెడ్రూమ్ లో వెస్ట్ వైపు అయితే విండో పక్కన కబోర్డ్ అయితే ఇచ్చారండి. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుంది. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ వరకు అయితే ఇచ్చారు. టోటల్ గా 3 పార్టీస్ల కింద అయితే చేయించారండి. ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాటిక్ ఫినిష్ అయితే ఉన్నాయి. గ్రే కలర్ అయితే సీట్స్ అయితే యూజ్ చేశారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. టోటల్ గా 3 డోర్స్ కింద అయితే చేయించారండి. 3 పార్టీస్ల కింద అయితే చేయించారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. ప్లస్ మనకు లోపల కలర్స్ అన్ని కూడా డబుల్ కోటింగ్ అయితే వేయాలండి. ఇంకా సింగిల్ కోటింగ్ మాత్రం వేసారు. డబుల్ కోటింగ్ కూడా వేసి అయితే ఇస్తారండి. ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్ లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 సైజులు అయితే ఇచ్చారండి. లోపల ట్యాప్ సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే మంచిగానే చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. మనకి ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరం దగ్గర భావనారాయణ పాడులో అయితే ఉంటుందండి. భావనారాయణ పాడులో పోస్టల్ కాలనీ ఉంది కదండి, పోస్టల్ కాలనీలో అయితే ఉంటుంది. మనకి ఇంటి దగ్గర నుంచి గోకులం గుడి ఉంది కదండి, మన కర్ణంగారి సెంటర్, ఆ సెంటర్కి అయితే 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే నాగమల్లి తోట దగ్గర ఎస్పీ రంగారావు స్టాచ్యూ ఉంది కదండి, ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే 2.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. రైల్వే స్టాండ్ అండ్ బస్ స్టాండ్కి అయితే 3 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఇటు సర్పవరం జంక్షన్కి అయితే ఒక 3.5 km డిస్టెన్స్ అయితే రావచ్చు. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియాలో ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ పక్కన ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి.
మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x10 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. మనకి సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్ లో నార్త్ వైపుకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ డోర్ పక్కన అయితే ఇచ్చారు. ఇవి కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇవి కూడా 3 పార్టీషన్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడ ఈచ్ అండ్ డెక్లాన్ సీట్స్ కూడా బాగున్నాయండి. గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. సెల్ఫ్స్ అన్ని కూడా స్పేసెస్ కింద ఇచ్చారండి. ఇక్కడ ఈచ్ అండ్ హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చినట్టుగానే ఇది కూడా సేమ్ మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. పైన అయితే అటకైతే ఇచ్చారండి. మనకి ఇందులో కూడా అంతా కూడా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశానికి అయితే రెడీగా అయితే ఉంది. చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. మనం ఈ హౌస్ తీసుకున్నది అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే తప్పు చెప్తారు. మనకి హాల్ అయితే చూడొచ్చు, చాలా విశాలంగా అయితే ఇచ్చారండి. మన కిచెన్ కి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ గ్రానైట్ తో పార్టీషన్ అయితే చేయించారండి. డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. 8x19 సైజు అయితే ఇచ్చారు. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. మన కిచెన్ తో ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. డైనింగ్ ఏరియా పక్కన ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే చేయించారు. కిచెన్ లో యూజ్ అయిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. విండో హైట్ వరకు ఇది యూజ్ చేశారు. ఈస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. పైన అన్ని కూడా మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న అటక టైప్ సెల్ఫ్స్ అయితే చేయించారు. ఇక్కడ అన్ని కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయి. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారండి. మనకి ఇక్కడ ఇంకా గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. కొంతమంది అయితే మనకి కిచెన్ లో సెల్ఫ్స్ రావట్లేదు అని అయితే అంటున్నారండి. అలా కాకుండా ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. పక్కన మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇచ్చారు. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికైతే ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. అసలు టైట్ గా అయితే లేదండి. పక్కనే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. కావాలంటే ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ లాంటి సెట్ చేసుకుంటే బాగుంటుందండి. మనకి ఇక్కడైతే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ఈస్ట్ పక్క కూడా డోర్ అయితే ఇచ్చారు. ముందు పూజా రూమ్ అయితే చూద్దామండి. పూజా రూమ్ కూడా పెద్దదని ఇచ్చారండి. 4x8 సైజులు అయితే ఇచ్చారు. లోపలైతే 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. దేవుని పెట్టుకునే ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. ప్లస్ మనకి ఈస్ట్ వైపుతో డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. టోటల్ గా అవుట్ సైడ్ అంతా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈస్ట్ వైపు అయితే 13 అడుగులు స్పేస్ అయితే ఇచ్చారండి. మనకి ఇంటికైతే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి ఈస్ట్ సైడ్ 13 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడైతే గార్డెన్ కూడా చేయించారండి. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాంప్ పాయింట్ కూడా ఇక్కడైతే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ సౌత్ వెబ్స్ అందు కూడా 2 అడుగులు అయితే ఇచ్చారు. ఒకసారి అయితే సెట్ బ్యాక్స్ అయితే చూడండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. అలాగే పంచాయతీ వాటర్ కూడా వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో కట్టించిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది 218 గజాలు అయితే కట్టించారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారు అనేది చెప్తున్నాను చూడండి. మనకి బిల్డర్ చెప్పడం వచ్చి 80 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 80 lakhs అయితే చెప్తున్నారు. ఈ 80 లక్షలు కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేస్తే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, టైటిల్ లో స్టార్టింగ్ కూడా ఉంటుందండి. మీరు హౌస్ చూడడానికి వచ్చి ఇలా ఏంటో కొంచెం ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేస్తే రండి, మేమే దగ్గరుండి మీకు హౌస్ అయితే చూపిస్తామండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.